కెనడా రాజకీయాల్లో స్పెషల్ ఏంటంటే, అక్కడ ట్రంప్ లాగా భావించేటటువంటి పియరీనేమో ఎన్నికల్లో దారుణంగా ఓడిపోవటం. చివరికి సొంత నియోజకవర్గంలో డిపాజిట్లు రాకపోవడం. మరొక వైపున చూస్తే జగ్మీత్ సింగ్ ఎవడైతే భారతదేశానికి వ్యతిరేకంగా పన్ను ఉదంతాన్ని తీసుకుని మన మీదన రచ్చరచ్చ చేయించినటువంటి వాడు, ట్రుడో క్రిందటిసారి మద్దతు ఇచ్చి భారతదేశానికి వ్యతిరేకంగా తయారు చేస్తున్నాడు ఎవడైతే ఉన్నాడో, వాడు దారుణంగా ఓడిపోయాడు సొంత నియోజకవర్గంలో. కాకపోతే ఇప్పుడు మొత్తం సీట్లు 343కి మెజారిటీ మార్క్ 172 కావాల్సి ఉంటే, కార్నీకి వచ్చేటప్పటికి లిబరల్ పార్టీకి 168 వచ్చినాయి. అంటే ఇంకా 4 కావాలి. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ కన్జర్వేటివ్ పార్టీకి 144 వచ్చినాయి. 41.4% వీళ్ళకి ఓట్లు, లిబరల్ పార్టీకి 43.5% ఓట్లు. బ్లాక్ క్యూబోకోయిస్ 23 సీట్లు వచ్చినాయి. వాళ్ళ మద్దతు ఇస్తారా, లేకపోతే ఎన్డీపీ ఇప్పుడు ఎవరైతే ఈ ఉగ్రవాదులకు సంబంధించినటువంటి సంస్థ, ఇదివరకు 12 దాకా వీళ్ళకి జాతీయ గుర్తింపు ఉండేది, ఇప్పుడు జాతీయ గుర్తింపు పోయింది. 7 సీట్లే వచ్చినాయి వీళ్ళకి. ఇప్పుడు వీళ్ళు మద్దతు ఇస్తారా? ఎందుకంటే వీళ్ళు ఎట్లాంటి మద్దతు ఇవ్వడం ద్వారానే క్రిందసారి సిక్కు తీవ్రవాదం, ఖలిస్తానీ తీవ్రవాదం మనల్ని వేధించింది. ఇప్పుడు మళ్ళీ ఏం జరుగుతుందో చూడాలి.